Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్స్ అండ్ బిజినెస్ సర్కిల్స్ ఇంక్లూడింగ్ అస్ ఇన్ ఇండియా చాలా క్లోజ్గా గమనిస్తున్నాయి. ఎందుకంటే ద బడ్జెట్స్ దట్ ద గవర్నమెంట్ హెస్ అలొకేటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ క్వైట్ హ్యూజ్ and the number of sectors that it is covering is very vast, and also ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్ ప్రింట్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పొటెన్షియల్ దీనికి ఉందని మనం నమ్ముతున్నాం కాబట్టి దీని మీద అంత ఫోకస్. సో ఆబ్వియస్లీ ఇది స్టార్ట్ చేసే ఫ్యూ ఇయర్స్ అయినప్పటికి కూడా ఇది హిట్టా ఫ్లాపా అని కన్క్లూడ్ చేసే అంత స్మాల్ ప్రోగ్రామ్ కాదు. అప్పుడే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, బట్ హౌఎవర్ we need to observe how the initiative has been progressing kabatti. That's also my interest kabatti. This is kind of a check-in on ee scheme progress enti ippudu daaka. Okay, asal success criteria or successful ga areas lo idi manchi results produce chesta ochindi in whatever way that it is realizing, and ekkada issues వస్తున్నాయి, ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, కంప్లైంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా ఫర్ ద గవర్నమెంట్ టు మాడిఫై. ఓకే, సో ఇవంతా కూడా నాకు ట్రాక్ చేయాలని ఇంట్రెస్ట్. సో మనం కూడా మీతో నేను షేర్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే మనం కూడా ఇలాంటి డిస్కస్ చేయాలి. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఇండస్ట్రియల్ పాలసీస్ ఇవన్నీ డిజైన్ చేస్తున్నప్పుడు వాటి వైబిలిటీస్ ఏంటి, వాటి బాటల్నెక్స్ ఏంటి, వాటి కన్స్ట్రెయింట్స్ ఏంటి అని చెప్పేసి మనం అసెస్ చేసుకొని మన ఆంధ్ర స్పెసిఫిక్గా కూడా మనం ఫోకస్ చేయాలి. అంటే ఇలాంటి పాన్ ఇండియా లెవెల్ స్కీమ్స్, ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఎలాగా పనిచేస్తున్నాయని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దాం అంటే అసలు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఈ పిఎల్ఐ స్కీమ్ ఇప్పటిదాకా ఏమి సక్సెస్ క్రియేట్ చేసింది అండ్ ఎలాంటి ఇష్యూస్ అండ్ ఎలాంటి కంప్లైంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి వస్తున్నాయి అనేది చూసి ఫైనల్గా వే ఫార్వర్డ్ ఎట్లా కనిపిస్తుంది అన్న దాంతో విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, టు స్టార్ట్ విత్ అసలు పిఎల్ఐ స్కీమ్ ఏంటి అంటే జస్ట్ క్విక్గా చెప్తాను. పిఎల్ఐ స్కీమ్ ఏంటి అంటే ఇందులో మన గవర్నమెంట్ ఎవరైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఓకే వాళ్ళకి లెట్స్ సే ద బేస్ ఇయర్ ఇస్ ఒక 2019 or 2020 ఒక బేస్ ఇయర్గా తీసుకొని ప్రొడక్షన్ ఆ బేస్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ 5 years పీరియడ్ దాకా ఒక 4 to 6% ఆఫ్ దేర్ టోటల్ సేల్ వాల్యూని హ్యాండ్ అవుట్ కింద ఒక గ్రాంట్ లాగా కంపెనీస్కి రియంబర్స్ చేస్తారనమాట యాజ్ అ కార్పొరేట్ గ్రాంట్. ఓకే, సో ఇదేంటి అంటే బేసికలీ అబౌవ్ ఎవరైతే వాళ్ళు 2019, 2020 బేస్ ఇయర్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అప్లై అవుతుంది. అగైన్ సెక్టర్కి ఇది మారుతుంది. కొన్ని ఇండస్ట్రీస్కి 2021 నుంచి ఉంది, 2022 నుంచి ఉన్నాయి. బికాస్ దెర్ ఆర్ వేరియస్ ఎడిషన్స్ దట్ హ్యావ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ పిఎల్ఐ స్కీమ్. ఓకే, పిఎల్ఐ 1.0 అని, 2.0 అని అలా డిఫరెంట్ వర్షన్స్లో దాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ బేస్ ఇయర్ అనేది సెక్టర్కి మారుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ క్రెడిటింగ్ బ్యాక్ a grant of 4 to 6% of their total sale value from the start of the base year, which is again subjected to industry for a period of 5 years. Okay, this is in essence స్టార్టింగ్లో ఇది ఒక 3 ఇండస్ట్రీ స్పెసిఫిక్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. ఓవర్ అ పీరియడ్ 14 సెక్టర్స్కి దీన్ని ఎక్స్పాండ్ చేశారనమాట, ఇంక్లూడింగ్ ఆటో కాంపోనెంట్స్, ఏవియేషన్, కెమికల్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, మెటల్స్ అండ్ మైనింగ్, ఫార్మా, రెన్యూబుల్ ఎనర్జీ, టెలికామ్ అండ్ అపెరల్ అండ్ వైట్ గుడ్స్. ఓకే, సో బ్రాడ్లీ 14 సెక్టర్స్కి దీన్ని ఇంక్లూడ్ చేసిందనమాట. ఈ 14 సెక్టర్స్ మనం ఎందుకు కన్సిడరేషన్ తీసుకోవాలి అంటే ఎప్పుడైతే మీకు ఈ ఇండస్ట్రీస్లో ఎవరైనా కంపెనీస్ ఆపరేట్ చేస్తుంటే మీకు వచ్చిన సేల్ వాల్యూలో 4 to 6% మేము గ్రాంట్ కింద గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ మీకు ఒక కార్పొరేట్ హ్యాండ్ అవుట్ లాగా మేము ఇస్తాం అని చెప్పేసి ఒక సబ్సిడీ టైప్లో ఒక ఇన్సెంటివ్ లాగా ఇస్తుందో దానికి మీట్ అవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ ఒక ఇండస్ట్రీ అయితే ప్రాబబ్లీ ఇండస్ట్రీలో కూడా బోలెడు ఇంప్లికేషన్ న్యూయాన్సెస్ ఉంటాయి, అన్నీ ఒకే సైజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండవు. సో ఒక ఇండస్ట్రీలో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. అండ్ అలాంటి సిచ్యువేషన్లో ఒక 14 ఇండస్ట్రీస్ని కవర్ చేస్తున్నారు అంటే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ దే హ్యావ్ టు పుట్ ఇన్ ప్లేస్ ఆర్ లైక్ క్రేజీలీ కాంప్లెక్స్. ఓకే, సో ఆ ఫ్లేవర్ మీకు ఇవ్వడానికి ఈ 14 ఇండస్ట్రీస్ని నేను
మీకు డీటెయిల్ అవుట్ చేశాను. సో ఎందుకని గవర్నమెంట్ ఈ పిఎల్ఐ స్కీమ్ లాంచ్ చేసింది అంటే బేసికలీ ఇలాగ ఈ 4-6% ఆఫ్ ద సేల్ వాల్యూ కార్పొరేట్ హ్యాండ్అవుట్ లాగా ఇవ్వడానికి ఎందుకు చేస్తుంది ఇదంతా అంటే సెంట్రల్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, టు రెడ్యూస్ ఆర్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అండ్ టు బూస్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద సెంట్రల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎల్ఐ స్కీమ్. ఆత్మనిర్భర్ భారత్ డైరెక్షన్లో వెళ్ళేలాగా దీన్ని ఎన్విసాజ్ చేశారు. సో దీనికి అలొకేట్ చేసిన బడ్జెట్ ఈజ్ $26 billion. ఓకే, రఫ్లీ అరౌండ్ 1.97 lakh crores ఆఫ్ రూపీస్. ఓకే, సో ఇట్స్ అ హ్యూజ్ బడ్జెట్ అనమాట. జస్ట్ లైక్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, ఎలాగైతే ఒక $250 or $280 billion యూఎస్ సెమీ కండక్టర్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి అలొకేట్ చేసిందో యూఎస్కి చాలా పెద్ద అమౌంట్. నేను ఆ ప్రపోర్షనాలిటీతో నేను దీన్ని కంపేర్ చేయట్లేదు, బట్ in similar proportions, not the same proportions, but in similar proportions, this is a huge budget that the government has allocated. Okay, so ఈ పాలసీ, ఈ స్కీమ్ ఇప్పటిదాకా ప్రోగ్రెస్ జరిగిన దాంట్లో అసలు మెరిట్స్ ఏంటి, ఇప్పటిదాకా ఇది రీప్ చేసిన బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్ స్పెసిఫిక్గా చూడాలి. అండ్ అదర్ దాన్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్ స్పెసిఫిక్గా చూద్దాం. ఎందుకు అంటే ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్లో మంచి రిజల్ట్స్ని రీప్ చేసాయి రిలేటివ్గా చూసుకుంటే. అండ్ రెస్ట్ ఆఫ్ ద అదర్ సెక్టర్స్లో ఈజ్ వేర్ ద మసాలా విల్ కమ్ అవుట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న కంప్లైంట్స్ ఏంటి, ఇవంతా కూడా రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ సెక్టర్స్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో లెట్స్ కవర్ ద గుడ్ సైడ్ ఫస్ట్. ఓకే, ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో మనం చూసుకుంటే ఇండియన్ జీడిపితో పోల్చుకుంటే ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఇండియన్ జీడిపి కన్నా ఫాస్ట్గా గ్రో అయింది. ఇండియాస్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం 3% ఆఫ్ ద గ్లోబల్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ఉంది ఇప్పుడు కరెంట్ షేర్ ఆఫ్ ఇండియా. వేర్ యాజ్ ఒక 10 years బ్యాక్, ఒక డెకేడ్ బ్యాక్, దిస్ ఇస్ 1% ఓన్లీ. ఓకే, సో ఫ్రమ్ 1% వీ ప్రోగ్రెస్ టు 3%. ఈ కంప్లీట్ చేంజ్ అంతా కూడా మనం పిఎల్ఐకి అట్రిబ్యూట్ చెయ్యాలా అంటే అగైన్ దెర్ ఆర్ డిఫరెంట్ న్యూయాన్సెస్, బట్ అట్ అ హై లెవెల్ దిస్ ఈస్ ద హై లెవెల్ మెట్రిక్ ఇండికేటింగ్ దాట్ దెర్ ఇస్ ద నీడిల్ ఈస్ మూవింగ్ పాజిటివ్లీ ఇన్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ ఏంటి అంటే ఇన్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్ షోయింగ్ దాట్ పిఎల్ఐ స్కీమ్ ఈజ్ అట్ ప్లే వర్కింగ్ పాజిటివ్లీ ఈజ్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ 2019తో పోలిస్తే ట్రిపుల్ అయింది. ఓకే, సో దాట్స్ అనదర్ ఇండికేటర్. అండ్ ఐఫోన్స్ ప్రొడక్షన్ స్పెసిఫిక్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 14% ఆఫ్ ఐఫోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, వేర్ యాజ్ ఆ ముందు ఇయర్, పాస్ట్ ఇయర్కి ముందు ఇయర్, ఇట్ ఈస్ ఓన్లీ 7%. ఓకే, సో దీస్ ఆర్ ద టాప్ లెవెల్ మెట్రిక్స్ కాంట్రిబ్యూటింగ్ ఆర్ సిగ్నలింగ్ దాట్ పిఎల్ఐ స్కీమ్ ఈస్ పాజిటివ్లీ అట్ ప్లే అనేది ఈజ్ అన్ ఇన్ఫరెన్స్ హియర్. ఫ్రెండ్స్, ఇందులో కూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి, విల్ టేకప్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఓకే, సో ఇప్పుడు పిఎల్ఐ స్కీమ్ వల్ల మేజర్గా బెనిఫిట్ పొందిన సెక్టర్స్లో ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ అ కీ సెగ్మెంట్, అండ్ దాని ఇండికేటర్స్ హై లెవెల్లో మనం చూసాం. ఓకే, ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి అని చెప్పి చూస్తే ఫ్రెండ్స్, లైక్ ఐ సెడ్ 14 సెక్టర్స్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వాటన్నిటికీ బిజినెస్ అన్నీ కంప్లై అయ్యేలా చేసి, ఓకే, అండ్ అక్కడ నుంచి ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేలాగా చేయడం కానీ, ఇదంతా కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ కానీ ఆ రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే ముందు అసలు హై లెవెల్ ఇండికేటర్స్ చూద్దాం. ఓకే, ఎలాగైతే జీడిపితో కంపేర్ చేసుకుంటే ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో ఇండియన్ జీడిపి కన్నా ఎక్స్పోర్ట్స్ ఫాస్ట్గా పెరిగినాయి కదా. సో వేర్ యాజ్ ఈ రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ చూసుకుంటే ఇండియన్ జీడిపితో కంపేర్ చేస్తే ఇండియన్ జీడిపితో పాటు లేదా బిలో ఇండియన్ జీడిపి రేట్ ఆఫ్ గ్రోత్ ఈజ్ స్లోవర్ దాన్ ద రేట్ ఆఫ్ ఇండియాస్ జీడిపి గ్రోత్. ఓకే, సో ద పాయింట్ ఇస్, ఐల్ జస్ట్ రీఫ్రేస్, రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్లో పిఎల్ఐ స్కీమ్ వల్ల ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఎంత అని గేజ్ చేయాలి అంటే మనం ఎలాగైతే ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో ఇండియన్ జీడిపితో కంపేర్ చేసి చూస్తే అది ఫాస్ట్గా పెరిగిందో, రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్లో ఇండియన్ జీడిపితో సమానంగా ఆర్ దానికన్నా స్లోగానే ఈ రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇన్ఫరెన్స్. ఓకే, దట్స్ నాట్ అ గుడ్ ఇండికేటర్. ఓకే, నెక్స్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ యాక్చువల్గా ఫాలో అయ్యాయి
కంపేర్ టు ఎర్లియర్ టు పిఎల్ఐ స్కీమ్. అండ్ మిస్టర్ డాక్టర్ రఘురామ్ రాజన్ ఆయన చెప్పేది ఏంటి అంటే ఫోన్ ఎక్స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ కూడా యాక్చువల్గా ఎందుకు పెరిగాయి అంటే మన వాళ్ళు యాక్చువల్ వాల్యూ ఎడిషన్ ఏం చేయట్లేదు. దట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ పీనట్స్ అనమాట. మనం సిగ్నిఫికెంట్ వాల్యూ ఎడిషన్ ఏం చేయట్లేదు. కానీ ఇక్కడ ప్రొడక్షన్ జరిగితే దానికి ఇన్సెంటివ్స్ తీసుకోవడానికి ఆ డిఫరెన్షియల్ తెచ్చుకోవడం, ఆ డిఫరెన్షియల్ మార్జినల్ బెనిఫిట్స్ పొందడానికి ఇండియాలో ఓన్లీ అసెంబ్లీ చేసి ప్యాక్ చేస్తున్నారు. సో దాట్స్ నాట్ అ సిగ్నిఫికెంట్ వాల్యూ ఎడిషన్. దానికోసం మనం అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మనం సబ్సిడీస్ కింద, ఈ కార్పొరేట్ హ్యాండ్అవుట్స్ కింద ఇస్తుంటే there is a risk of these companies exiting India after depleting that incentives. Okay, that's one of the risks that Dr. Raghuram Rajan and many experts are also calling out. Okay, so that is an issue. And next వచ్చేసరికి ఈ ఎప్పుడైతే గవర్నమెంట్ మనం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలి అని చెప్పేసి ఒకవైపు అంటా వస్తుందో, గవర్నమెంట్ దానికి కోహరెంట్గా కాకుండా డిజోనెన్స్ క్రియేట్ చేసేలాగా లాస్ట్ 10 yearsలో టారిఫ్స్ పెంచుకుంటూ వస్తుంది ఇండియాలో. ఓకే, సో ఎప్పుడైతే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని పుష్ చేయాలనుకుంటున్నారో దానికి ఫేవరబుల్ కండిషన్ క్రియేట్ చేయాలి. కానీ అలా కాకుండా ఇక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, 13% ఆఫ్ టారిఫ్స్ నుంచి 18%కి లాస్ట్ 10 yearsలో పెంచుకుంటూ పోయింది గవర్నమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఓపెనింగ్ అప్ క్రిటిసిజమ్స్ అబౌట్ ఇండియన్ గవర్నమెంట్ ఒక పక్కన మేక్ ఇన్ ఇండియా, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయాలి అంట, ఇలా ట్యాక్సెస్ పెంచడం ఏంటి అనేది ఒక ఇన్కోహరెంట్ యాక్టివిటీ లాగా చాలామంది చూస్తున్నారు దీన్ని, ఎక్స్పర్ట్స్ అందరూ. నెక్స్ట్ ఇంకొక కంప్లైంట్ ఏంటి అంటే ఈ ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి కానీ బిజినెసెస్ నుంచి వచ్చే మేజర్ ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ ఎక్కడ ఉంటున్నాయంటే, ఈ పాలసీస్ వీళ్ళు ఫామ్ చేశారు, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వీళ్ళందరూ చేశారు ఇండస్ట్రీ స్పెసిఫిక్గా. కానీ ఈ ఫామ్ చేసిన సివిల్ సర్వెంట్స్కి ఈ ఏరియాస్లో ఎలాంటి ఎక్స్పర్టీస్ లేదు, వాళ్ళకి సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాలెడ్జ్ లేకుండా ఇవి డిజైన్ చేయడం వల్ల ఆల్ ఆఫ్ దీస్ ఫర్మ్స్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ అంటే కంప్లైంట్స్ ఉంటుంది కదా, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అవ్వాలి అని చెప్పేసి సబ్జెక్ట్ లేని వాళ్ళు తయారు చేస్తే ఈ ఫర్మ్స్ అన్నీ వాటిని మీట్ అవ్వడానికి చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తా ఎంత దాకా వెళ్ళిపోయారు అంటే, చాలామంది ఈ ఇన్సెంటివ్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు మధ్యదారిలో ఎగ్జిట్ కూడా అయిపోయారు. బాబు మీకు మీ ఇన్సెంటివ్స్కో నమస్కారం, ఇది చేసిన వాళ్ళు ఎవరు తెలివితో, ఎక్స్పీరియన్స్తో, ఎక్స్పర్టీస్తో చేసిన వాళ్ళ లేరు, మా సమస్యలు వీళ్ళకి తెలియవు, మా వే ఆఫ్ ఆపరేషన్స్ వీళ్ళకి తెలియవు, మా కాంటెక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వీళ్ళకి తెలియవు, సో ఇందులో మేము పార్టిసిపేట్ చేయడం వేస్ట్ అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయిన ఫర్మ్స్ చాలా ఉన్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఫార్మా సెక్టర్ తీసుకుంటే ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. సో అందులో కేఎస్ఎమ్స్, కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అని, డిఐస్, డ్రగ్ ఇంటర్మీడియట్స్ అని చెప్పేసి ఇవి కూడా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఏపీఐ ఇండస్ట్రీ అంతా కూడా లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేయర్స్ కన్నా కూడా ఎక్కువ ఎస్ఎంఈస్ ఉంటూ ఉంటాయి అన్నమాట, స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్. అది కూడా ఎందుకు అంటే ఈ కేఎస్ఎమ్స్ ఆర్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అండ్ డ్రగ్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయి కదా, అవి వాటి రిక్వైర్మెంట్స్ చాలా చిన్న చిన్న క్వాంటిటీస్లో ఉంటాయి. సో ఈ పెద్ద కంపెనీస్ చిన్న చిన్న క్వాంటిటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు పెద్ద పెద్ద సెటప్స్ పెట్టుకోలేరు కదా, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్, రైట్? సో అందుకని ఇలాగ చిన్న ఎస్ఎంఈస్తో టైఅప్స్ పెట్టుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సోర్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న ఎస్ఎంఈస్కి డొమెస్టిక్ వాల్యూ అడిషన్ చెయ్యాలి అని లెట్స్ సే ఫర్మెంటెడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫర్మెంటేషన్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ 90% డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అవ్వాలి, అండ్ వేరే సింథటిక్ ప్రోడక్ట్స్ వచ్చరికి 70% డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అవ్వాలి అనేది వీళ్ళు పెట్టిన ఒక రూల్ టు అవైల్ దిస్ పిఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్. కానీ సీన్ కట్ చేస్తే వీళ్ళు ఆ 90%, 70% డొమెస్టిక్ వాల్యూ అడిషన్ చేయాలి అంటే దానికి మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అన్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, చైనా నుంచి అండ్ డిఫరెంట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఉన్నట్టుండి ఈ స్కీమ్ కోసం అంత క్వాంటిటీస్ ఈ చిన్న కంపెనీస్ ఇంపోర్ట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్కేల్లో వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, ఓకే ఈ క్రైటీరియా మనం ఎలా మీట్ అవ్వలేము, సో దట్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పిఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి పిఎల్ఐ 1 నుంచి పిఎల్ఐ 2కి రివైజ్ చేసే టైంలో పిఎల్ఐ 1.0 టైంలో ఈ చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎగ్జిట్ అయిపోయినాయి అనమాట. ఓకే, దట్స్ అన్ ఎగ్జాంపుల్.
అబౌట్ ఆన్ టు ఎల్యూసిడేట్ ద పాయింట్ దాట్ ఈ సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళు ఈ పాలసీ మేకింగ్లో అందరూ కాదు, బట్ దిస్ అ కంప్లైంట్ దట్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ దాట్ వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ లేకుండా, ఈ కంపెనీస్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళ కాంటెక్స్ మీద నాలెడ్జ్ లేకుండా వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో దాట్స్ వన్ థింగ్. అండ్ ఇందాక మనం చూసిన ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే టారిఫ్స్ చాలా స్ట్రాంగ్గా పెంచుకుంటా వెళ్తున్నారు. ఆన్ వన్ హ్యాండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రమోట్ చేయాలి, పుష్ చేయాలి అని చెప్తా ఇట్స్ అన్ ఇన్కోహరెంట్ యాక్టివిటీ అని చెప్పేసి దట్స్ అన్ అదర్ కీ పాయింట్ హియర్. ఓకే, సో దీనికి ఎవిడెన్స్గా అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఫర్ ద ఫర్మ్స్ టు అడ్హియర్ అండ్ అవైల్ ద పిఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, గవర్నమెంట్ దీనికి అలొకేట్ చేసిన బడ్జెట్ $26 బిలియన్ కదా. అందులో ఇప్పటిదాకా ఓన్లీ రఫ్లీ అరౌండ్ $1 బిలియన్ మాత్రమే ఇప్పటిదాకా డిస్బర్స్ అయినాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆర్ ద కార్పొరేట్ హ్యాండ్అవుట్స్ దట్ ద గవర్నమెంట్ గేవ్ యాజ్ బెనిఫిట్స్. సో చూడండి, $26 బిలియన్ ఫండ్ అలొకేట్ చేస్తే ఇప్పటిదాకా ఓన్లీ $1 బిలియన్ మాత్రమే డిస్బర్స్ చేసాయి అంటే ఓవర్ దీస్ రీసెంట్ ఇయర్స్. దట్స్ అ సైన్ విచ్ షోస్ the complexities that the firms have to go through or the complexities of the rules and regulations that are present in this PLI scheme. Okay, and and also there is a complaint coming again on the administrative stakeholders that వాళ్ళ డెసిషన్ మేకింగ్ అంతా కూడా చాలా డ్రౌజీగా అండ్ రిస్క్ అవర్స్గా ఉంటున్నారు. అంటే ఏమాత్రం స్లైట్గా గ్రేజ్గా అనిపించినా కానీ రిజెక్ట్ చేసేయడం అలాంటివి అనమాట. ఓకే, సో అలా కాకుండా సిచ్యువేషన్ని కాంటెక్స్ని ఇంకా డీప్గా అర్థం చేసుకుంటే ఆ నాలెడ్జ్ ఆర్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఉంటే ఆ గ్రే ఏరియాస్లో కూడా వాళ్ళు మెరిట్ని ఏంటి డీమెరిట్ని ఏంటి అని చెప్పేసి వాళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేసి తెలుసుకొని మెరిట్ ఉన్న కేసుని వాళ్ళు శాంక్షన్ చేయగలరు. ఓకే, సో అలా కాకుండా డ్రౌజీ డెసిషన్ మేకింగ్ అండ్ రిస్క్ అవర్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటున్నారు అనేది is a major complaint coming from industry circles. Okay, so friends, these are the major issues and complaints that this scheme is facing. సో ఇప్పటిదాకా ఏం చూసాం, పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి బ్రీఫ్గా చూసాం, దాని ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చూసాం, దాని తర్వాత అంటే దానికి అలొకేట్ చేసిన బడ్జెట్ ఏంటో కూడా చూసాం, అండ్ ఇప్పటిదాకా ఆ స్కీమ్ నుంచి బెనిఫిట్ పొందిన ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్ కీ స్టాట్స్ చూసాం, అండ్ మిగతా సెక్టర్స్ నుంచి ఎందుకంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు డేటా చూసాం, అండ్ ఇండస్ట్రీ సర్కిల్స్ అక్రాస్ దీస్ అదర్ దెన్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్ నుంచి వాళ్ళు రేస్ చేసిన కంప్లైంట్స్ అండ్ ఇష్యూస్ ఏంటో చూసాం. సో వీటన్నిటిలో కూడా ఇంకొక సిగ్నలింగ్ ఫ్యాక్టర్ ఇస్ 10 years బ్యాక్ చూస్తే మన ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఓకే ఈజ్ సమ్వేర్ అరౌండ్ 1.8%. ఓకే, అండ్ ఓవర్ దీస్ లాస్ట్ 10 years ఆ 1.8% దగ్గరే మనం స్టాగ్నెట్ అయిపోయి ఉన్నాం. ఓకే, సో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైతే గ్లోబల్ బాడీస్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారో దీస్ ఆర్ ద హై లెవెల్ ఇండికేటర్స్ దట్ షో దాట్ ఈ స్కీమ్ వల్ల ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏమైనా బూస్ట్ అవుతున్నాయా అని చెప్పి అసెస్ చేయడానికి దిస్ మెట్రిక్ ఈజ్ అ వెరీ కీ మెట్రిక్ అనమాట. సో ఆ మెట్రిక్లో అన్ఫార్చునేట్గా మనం 10 years బ్యాక్ ఎక్కడైతే 1.8% దగ్గరే ఉన్నామో ఇప్పుడు కూడా ఆ 1.8% దగ్గరే హోవర్ అవుతూ ఉందన్నమాట మన ఇండియన్ export share in the total global exports. Okay, that's also not a great thing to boast about the performance of PLI scheme. Okay, but it is noteworthy to mention that and discuss about that metric. Okay, so వీటన్నిటిలో ఇంకా వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పి చూస్తే ఫ్రెండ్స్ there is an argument like Dr. Raghuram Rajan garu ఆయన he's quite vocal about మనం మ్యానుఫ్యాక్చరింగ్ ని మొత్తం ఎలిమినేట్ చేయడం కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కన్నా కూడా మనం ఎక్కువ సర్వీసెస్ మీద ఫోకస్ పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు అనుకోండి హీ నెవర్ వాయిస్డ్ అవుట్ దట్ మ్యానుఫ్యాక్చర్ని కిల్ చేసేయాలి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టకూడదు అని ఎక్కడ ఆన్ రికార్డ్ చెప్పలేదు. సో లెట్స్ నాట్ మిస్కోట్ ఆర్ మిస్ ఇంటర్ప్రిట్ హిస్ పాయింట్స్. సో ఆయన ఎక్కువ సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి అని చెప్తా వస్తారు. సో ఆయన దీని మీద హీ ఆల్రెడీ షేర్డ్ హిస్ పర్స్పెక్టివ్ నేను చెప్పినట్టు. కానీ దీని మీద పాజిటివ్గా ఉండేవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చైనా అండ్ సౌత్ కొరియా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు ఇలా లో స్కిల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే స్టార్ట్ చేశారు. సో మన ఇండియా కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ ఇట్ టు స్టెబిలైజ్ అండ్ స్ట్రీమ్ లైన్ ద ఎంటైర్ ఇండస్ట్రీస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ సపోర్టింగ్ ఆఫ్ దట్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఐ టేక్ దట్ ఒపీనియన్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకు అంటే
యూనో చైనా కానీ ఇలాంటి సౌత్ కొరియా, తైవాన్ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ లీప్స్ అండ్ బౌండ్స్ ముందుకు వెళ్ళిపోయారు. దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ వేవ్ లెంత్ అండ్ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. ఓకే, ఫర్ అస్ టు రీఇన్వెంట్ ద వీల్ ఫ్రమ్ స్క్రాచ్, ఐ డోంట్ నో వెదర్ దట్ విల్ వర్క్ అవుట్, బట్ ద కాస్ట్ ఆఫ్ నాట్ వర్కింగ్ అవుట్ ఈజ్ లైక్ క్రేజీ. అంటే ఇట్స్ లైక్ అ డిజాస్టర్ అనమాట. ఇంత పెద్ద పెద్ద ఇనిషియేటివ్స్ దాన్ని ఫెయిల్ అయితే మాత్రం హ్యూజ్ సెట్ బ్యాక్ అనమాట. ఎందుకంటే ఇదే అమౌంట్ని మనం సర్వీసెస్ మీద, ఎక్కడైతే ఇండియా ఒక డైనోసార్ లాగా సర్వీసెస్ సెక్టర్లో ఆల్రెడీ ఒక పాగా వేసుకొని ఉందో అక్కడ ఫోకస్ చేసుకుని టు బీ ఇన్ టాంజిబుల్ టర్మ్స్ మన ఎడ్యుకేషన్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ అప్గ్రేడ్ చేయడం, R&D మీద ఇన్వెస్ట్ చేయడం, సర్వీసెస్ని ప్రమోట్ చేసేలాగా ప్రొఫెషనల్స్ని బిల్డ్ చేసే కేపబిలిటీస్ని మనం తయారు చేసుకోలేకపోతాం అనమాట. ఇఫ్ దిస్ ఫెయిల్స్ పర్మనెంట్లీ, సో ఆ ఆపర్చునిటీ మనం కోల్పోయినట్టే. సో దాట్స్ అ పాయింట్ హియర్. సో ఐ డోంట్ నో, దేర్ ఫోర్ దీని గురించి పాజిటివ్గా ఎలాగైతే స్పిన్ చేస్తున్నారో ఐల్ బీ హ్యాపీ ఇఫ్ దట్ వర్క్స్ అవుట్. బట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ నాట్ వర్కింగ్ అవుట్ ఆర్ ఇమ్మెన్స్లీ హ్యూజ్ కన్సిడరింగ్ ద advantageous position in which this China and the likes of South Korea, Taiwan, these countries are in. Okay, so our point of view lo I have my doubts there. So and unkoka ray of hope enti ante industry circles nunchi ilaga tariffs meeda complaints వస్తున్నాయి, ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు అని చెప్పేసి రీసెంట్గా ఇంపోర్ట్ టారిఫ్స్ ఆన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ 15% నుంచి 10%కి రెడ్యూస్ చేశారు. ఓకే, సో దట్స్ ఆల్సో సైన్ దట్ దే ఆర్ లిజనింగ్ టు ద ఇండస్ట్రీ బాడీస్. అండ్ టు కన్క్లూడ్, మనం ఇప్పుడు దాకా ఎక్కడ వర్కౌట్ అయింది ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్లో, ఎక్కడ వర్కౌట్ అయింది అని చూసాం, ఇష్యూస్ ఏంటో చూసాం, అండ్ ఫైనల్గా దాని మీద పాజిటివ్గా చెప్పేవాళ్ళ పాయింట్స్ ఆఫ్ వ్యూ చూసాం. ఫ్రెండ్స్, టు కన్క్లూడ్ ఐ వుడ్ సే దాట్ దిస్ ఈజ్ నాట్ ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో చూసుకుంటే మన అమ్మఒడి, నాడు నేడు స్కూల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. సో డన్ విత్ ద రైట్ ఇంటెన్షన్ అండ్ రైట్ ఎగ్జిక్యూషన్, ఓకే, అవి రైట్ స్పీడ్తో చేస్తేనే వాటి రిజల్ట్స్ రీప్ చేయడానికి 3 to 5 years సరిపోదు. ఓకే, ఇట్స్ అ హ్యూమంగస్ హర్క్యులెన్ టాస్క్ అది. ఓకే, హ్యూజ్ ప్రోగ్రామ్. సో అలాంటిది స్టేట్ లెవెల్లో కంపారిటివ్ టర్మ్స్లో చెప్పాలి అంటే దాన్ని కంట్రీ లెవెల్లో 14 సెక్టర్స్కి స్పాన్ అయ్యేలాగా అన్ని ఇండస్ట్రీస్ని కవర్ చేసుకుంటా, అన్ని ఇండస్ట్రీస్ అంటే 14 ఇండస్ట్రీస్ని కవర్ చేసుకుంటా ఒక ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయాలి, కంపెనీస్కి బెనిఫిట్స్ పొందేలాగా స్ట్రీమ్లైన్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఈజీ టాస్క్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూ ఇయర్స్. సో ఇట్ విల్ బి టూ ఎర్లీ ఫర్ us to conclude whether it's a success or failure, but definitely there are a lot of inputs coming from different industries and sectors on what are the changes and what are the issues that they are facing, like we discussed. So let's hope that the government listens to them and streamlines with good intention and reduce the malpractices. ఎప్పుడైతే ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ కాంప్లెక్సిటీస్ అన్ని పెరుగుతూ ఉంటాయో, జస్ట్ లైక్ హౌ టెస్లా బ్యాక్డ్ అవుట్, ఐ మైట్ బి టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దాట్, దిస్ ఇస్ మై ఒపీనియన్. టెస్లా అలాగైతే ఆ కాంప్లెక్స్ న్యూ ఈవీ పాలసీలో ఆ కాంప్లెక్సిటీస్ని చూసి ఇదంతా ఎందుకు రా బాబు, లెట్స్ ఇన్వెస్ట్ ఆర్ ఎఫర్ట్ రైట్ నౌ సమ్వేర్ ఎల్స్ అని చెప్పేసి చైనాకో ఈ థాయిలాండ్ అండ్ సౌత్ కొరియా అటువైపు ఫోకస్ చేస్తా వెళ్తుందో, ఈ ఇంత కాంప్లికేటెడ్ ట్యాక్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రక్చర్ ఉంటే మిగతా ఇండస్ట్రీస్ కానీ గ్లోబల్గా వచ్చే కంపెనీస్ కూడా దే మైట్ గెట్ ఫ్యాటిగ్. ఓకే, సో ఎలాగైతే కొన్ని కంపెనీస్ ఎగ్జిట్ అయిపోతున్నాయో, వీళ్ళకి ఏం అర్థం కావు మన విషయాలను, ఎగ్జిట్ అయిపోతున్నాయి, నేను ఫార్మా ఎగ్జాంపుల్లో చెప్పినట్టు. సో దాట్స్ అ పొటెన్షియల్ రిస్క్. ఓకే, ఇంత బడ్జెట్ అలొకేట్ చేసినా కూడా సర్వీసెస్ మీద మనం పెట్టకుండా మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెడుతున్నందుకు ఈ కాంప్లికేటెడ్ రెగ్యులేషన్స్ అండ్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్స్ని సార్ట్అవుట్ చేయకపోతే ఫాస్ట్గా we'll be losing out on a big opportunity, and we'll also be opening up a scope for a lot of malpractices. Okay, so because that's what this complexities does, right? See, నీ కోసం అది అడ్జస్ట్ చేయడం, లేకపోతే దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేయడం, లేదా ఇక్కడ స్ట్రింజెంట్గా కొంతమందికి ఫేవరబుల్గానే చేసేలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారనో. సో దీస్ ఆల్ థింగ్స్ విల్ క్రాప్ అప్. Okay, so at the same time I also empathize with them, with the policy makers, that this is not an easy task to do, spanning across all the sectors. So that's my take. So number one, this will take some more time, but it needs to be done faster and with good intention to curtail malpractices. Okay, so with that friends, let me know your thoughts. ఈ PLI స్కీమ్ మీద మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేస్తున్న వాటి మీద, వీటికి మించి ఇంకా ఏమన్నా డౌన్ సైడ్స్ మీరు గమనించారా, లేదా ఇంకా అడిషనల్ సెక్టర్స్ లైక్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ హెవీ సెక్టర్స్ కాకుండా ఇంకా అదర్ సెక్టర్స్లో ఉన్న బెనిఫిట్స్ మీ దృష్టికి వచ్చాయా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.